జిల్లా అధ్యక్షుడంటే మొత్తము 6 నియోజకవర్గాలకి సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి అట్లాగే గాజువాక ఈ 6 నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇదివరకైతే ఎస్కోట కూడా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి ఈ 6 నియోజకవర్గాలకే విశాఖ పార్లమెంటు కింద మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. అందరికీ తెలియజేయవలసిన విషయము, ఈ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక స్థలము ప్రభుత్వం దగ్గర నుంచి లీజు కింద మాకు ఇచ్చిన స్థలము ఇప్పుడు మనం ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్ విశాఖకి. దాంట్లో కీలక పాత్ర కూడా పరశురామరాజు గారు వహించి ఆయన తీసుకుని నాకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. దాని వలన మనం మంచి స్థలము అందరూ కూర్చునే దానికి కన్వీనియంట్గా ఉండేదానికి ఇదివరకు ఉన్న ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మాకు ఇవ్వటము జరిగింది. ఏదేమైనా ఈ బాధ్యత చిన్న విషయము కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి అతి ముఖ్యమైన ప్రదేశము జిల్లా విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అంటే అది ఒక అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే పూర్వపు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి పూర్తి సమయం ఇచ్చి ఆయన చాలా బాగా పనిచేశారు. అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. విశాఖపట్నంలో ఒక మంచి సంస్కృతి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి ఏ విభేదాలు ఉన్నా చర్చించుకుని అందరి మాట ఒకే మాట కింద ఉంటుంది. ఇది చాలా ఆదర్శదాయకమైన విషయం అని చెప్పి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈ పార్టీ పదవికి వన్నె తెచ్చే విధంగా పరశురామరాజు గారు అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా మా అందరి విషయస్తూ అందరి సహాయ సహకారాలు వారికి అందించాలని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కూర్చోండి. జిల్లా అధ్యక్షుడంటే మొత్తము 6 నియోజకవర్గాలకి సంబంధించిన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, భీమిలి అట్లాగే గాజువాక ఈ 6 నియోజకవర్గాలకి భారతీయ జనతా పార్టీ తరఫున ఆయన అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇదివరకైతే ఎస్కోట కూడా ఉండేది. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఈ రోజు నుంచి ఈ 6 నియోజకవర్గాలకే విశాఖ పార్లమెంటు కింద మనం పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. అందరికీ తెలియజేయవలసిన విషయము, ఈ భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక స్థలము ప్రభుత్వం దగ్గర నుంచి లీజు కింద మాకు ఇచ్చిన స్థలము ఇప్పుడు మనం ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఆఫీస్ విశాఖకి. దాంట్లో కీలక పాత్ర కూడా పరశురామరాజు గారు వహించి ఆయన తీసుకుని నాకు ఎంతో సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. దాని వలన మనం మంచి స్థలము అందరూ కూర్చునే దానికి కన్వీనియంట్గా ఉండేదానికి ఇదివరకు ఉన్న ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము మాకు ఇవ్వటము జరిగింది. ఏదేమైనా ఈ బాధ్యత చిన్న విషయము కాదు. ఇది భారతీయ జనతా పార్టీకి అతి ముఖ్యమైన ప్రదేశము జిల్లా విశాఖపట్నం జిల్లా. విశాఖపట్నం జిల్లాకి అధ్యక్షుడిగా వ్యవహరించడం అంటే అది ఒక అదృష్టంగా భావించవలసిన అవసరం ఉంది. అట్లాగే పూర్వపు అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు కూడా ఎంతో కష్టపడి
పూర్తి సమయం ఇచ్చి ఆయన చాలా బాగా పనిచేశారు. అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించడం జరిగింది. విశాఖపట్నంలో ఒక మంచి సంస్కృతి ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరికి ఏ విభేదాలు ఉన్నా చర్చించుకుని అందరి మాట ఒకే మాట కింద ఉంటుంది. ఇది చాలా ఆదర్శదాయకమైన విషయం అని చెప్పి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి ఒక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఈ పార్టీ పదవికి వన్నె తెచ్చే విధంగా పరశురామరాజు గారు అన్ని విషయాల్లో కూడా అందరినీ కూడా సమన్వయంతో ముందుకు తీసుకుని వెళ్తారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. తప్పనిసరిగా మా అందరి విషయస్తూ అందరి సహాయ సహకారాలు వారికి అందించాలని చెప్పి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.